హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఐర్లాండ్లో సుమారు 2015లో ఒక భయంకరమైన తుఫాన్ వచ్చిందంట. ఆ తుఫాన్ గాలికి పెద్ద చెట్టు వేళ్లతో సహా భూమి నుంచి పెకిలించి వేయబడి పడిపోయింది. ఆ చెట్టుని క్లియర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ చెట్టు వేళ్లలో ఒక మనిషి స్కెల్టన్ అనేది చిక్కుకుపోయింది. దాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ స్కెల్టన్ ని రేడియో కార్బన్ డేటింగ్ చేసి అనాలిసిస్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ స్కెల్టన్ 17 నుండి 20 సంవత్సరాల వయసున్న ఒక కుర్రాడిదని తేలింది. ఆ స్కెల్టన్ గల కుర్రాడిని దారుణంగా కత్తులతో పొడిచి చంపినట్లుగా తెలిసింది. ఈ హత్య అనేది సుమారు 1030 నుండి 1200 BC కాలం నాటిదిగా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఇమేజ్ లో కనిపిస్తున్న మొక్క మీకు కనుక ఎక్కడైనా కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ ప్లాంట్ మిమ్మల్ని చంపడం మాత్రమే కాదు, ఈ ప్లాంట్ నుండి వచ్చే పాయిజన్ మీరు చనిపోయిన తర్వాత కూడా మీ ఫేస్ లోని మజిల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మీరు చనిపోయిన తర్వాత కూడా మీ ఫేస్ లోని మజిల్స్ ని చేంజ్ చేసి మీరు ఒక భయంకరమైన ఈవిల్ స్మైల్ ఇస్తూ చనిపోయినట్లుగా మీ ఫేస్ ని మార్చేస్తుంది. జపాన్ లోని టోక్యోలో ఎక్కువ వయసు గల వ్యక్తిగా సోజన్ క్యాటో అనే వ్యక్తికి రికార్డు ఉంది. కానీ ఈ రికార్డు 2010 వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆయన పేరుని ఆ రికార్డు లో కొట్టివేశారు. దానికి రీజన్ ఏంటంటే అతని మమ్మీఫైడ్ బాడీని 2010లో ఆయన రూమ్ లో కనిపెట్టారు. ఆ మమ్మీఫైడ్ బాడీని అనాలిసిస్ చేసి వారి కుటుంబ సభ్యుల్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఏం తెలిసిందంటే సోజన్ క్యాటో నిజానికి 1978 లోనే చనిపోయాడంట. చనిపోయిన రోజుకి అతని వయసు కేవలం 79 సంవత్సరాలు మాత్రమే. కేవలం వరల్డ్ రికార్డ్ కోసం ఆయన కుటుంబ సభ్యులు ఆయన మరణాన్ని దాచేసి ఆయన బాడీని ఒక మమ్మీలాగా మార్చేశారు. మనం ఇప్పుడు ఒక కోఇన్సిడెన్స్ కి సంబంధించిన ఫ్యాక్ట్ తెలుసుకుందాం. ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఇమేజ్ లో ఉన్నది మేరీ యాష్ఫోర్డ్ అండ్ బార్బరా ఫారెస్ట్. వీరిద్దరూ కేవలం 20 సంవత్సరాల వయసులోనే చనిపోయారు. ఈ ఇద్దరు కూడా May 27th డేట్ లోనే చంపబడ్డారు. వీరిద్దరూ చనిపోవడానికి కొన్ని గంటల ముందు చేసిన పనులు ఏంటంటే ఇద్దరు డాన్స్ చూడడానికి వెళ్లారు. వీరిద్దరూ కూడా వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లారు. వీరిద్దరూ కూడా ఇంగ్లాండ్ లోని పైప్ హేజ్ పార్క్ లోనే చంపబడ్డారు. అంతేకాదు వీరిద్దరిని చంపిన హంతకుల లాస్ట్ నేమ్ టార్టౌన్. చివరిగా వీరిద్దరిని చంపిన వారు నిర్దోషులుగా విడుదల చేయబడ్డారు. కానీ ఈ రెండు హత్యలు 157 years తేడాతో జరిగాయి. ఒకళ్ళు చంపబడ్డ 157 సంవత్సరాలకి ఇంకొకళ్ళు చంపబడ్డారు. జనరల్ గా మనందరికి లివింగ్ రూమ్స్ అంటే ఏంటో తెలుసు. కిచెన్ లాగా, బెడ్రూమ్ లాగా లివింగ్ రూమ్ కూడా మన ఇంట్లో ఒక పార్ట్. కానీ 19th centuryకి ముందు దీని పేరు లివింగ్ రూమ్ కాదు, ఇట్స్ ఏ డెత్ రూమ్. అవును, 19th centuryకి ముందు దీన్ని డెత్ రూమ్ గా పిలిచేవాళ్ళు. ఎందుకంటే 19th century కంటే ముందు వరకు కూడా ఎవరైనా చనిపోతే వారి బాడీని ఇప్పుడు లివింగ్ రూమ్ అని మనం పిలుస్తున్న చోటే పెట్టి ఉంచేవాళ్ళు. చనిపోయిన వారిని చూడటానికి వచ్చిన వారందరూ ఈ ప్లేస్ లోనే ఉండేవాళ్ళు. ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొంతమంది పాటిస్తూ ఉంటారు. 19th century తర్వాత నుంచి వీటిని లివింగ్ రూమ్స్ అని పిలుస్తున్నారు. కానీ ప్రాక్టికల్ ఇవి డెత్ రూమ్స్. ఫైనల్ గా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.